హాయ్ అండి నిఖిల్ గారు. ఇటు ముత్యాలంటే కర్ణాటక ఆంధ్ర సైడ్ లో ఎక్కువ బగార్ రైస్ ఉంటుంది. అంటే చేపల పులుసు ఇచ్చే టేస్ట్ అయితే ఇంకేది ఇవ్వలేదు అండి. నెక్స్ట్ ఇంకా వెజ్ ఉంది, టేస్ట్ డిఫరెంట్ అంటే లోపల నుంచి కుక్ అవుతాయి, ఒక సాఫ్ట్నెస్ ఉంటుంది. మరి అంత కాదు, యాక్చువల్లీ రాజమండ్రి సైడ్ వెళ్తే ఇలాంటి ఫుడ్ ఉంటుందండి. సూపర్. వాట్సాప్ హైదరాబాద్, వెల్కమ్ బ్యాక్ టు ద పేజ్ ఎక్స్ప్లోర్ విత్ రామ్. ఈ రోజు మనం బంజారా హిల్స్ లో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ ప్లేస్ పేరు వచ్చి మెస్బాన్ కిచెన్. అండ్ ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడనే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కూడా ట్రై చేద్దాం, వచ్చేయండి. సో ఈ ప్లేస్ అడ్రస్ వచ్చి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11 లో లొకేట్ అయి ఉంది. అండ్ ఇక్కడ అంబియన్స్ చూస్తున్నట్టయితే చాలా ప్లెజెంట్ గా వామ్ లైటింగ్ తో చాలా బాగుంది. హాయ్ నిఖిల్ గారు. ఈవిడేనండి మెస్బాన్ కిచెన్ కి ఓనర్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు స్టార్ట్ చేశారు రెస్టారెంట్? మేము రీసెంట్ గా November 6 కి స్టార్ట్ చేసాం. ఓకే. అండ్ టైమింగ్స్ చెప్పగలరా? టైమింగ్స్ 12 PM to night 11 PM. అండ్ ది మెయిన్ థింగ్ ఫుడ్ గురించి ఈ రోజు ఏదైతే స్పెషల్స్ ఉన్నాయో అది ఒకసారి చెప్తే బ్రేక్ ఇస్తాం. ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఆంధ్ర క్యూజిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇక్కడ లోకల్ పీపుల్ రిక్వెస్ట్ చేశారు ఆంధ్ర క్యూజిన్ తినాలి అంటే అక్కడ చాలా దూరం వెళ్ళి కుక్కట్పల్లి ఏరియాలో వెళ్ళి తినాలి. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. షెఫ్ దగ్గరికి వెళ్ళి ఏదైతే మేక్ చేస్తున్నాడో ఒకసారి చూద్దాం, దాని తర్వాత ట్రై చేద్దాం. రైట్? ఇదే అండి మన కిచెన్. ఈరోజు ఏం స్పెషల్స్, షెఫ్ ఎలా చేస్తున్నారో అన్ని చూద్దాము. యాక్చువల్లీ ఈ రోజు సండే కొంచెం కిచెన్ బిజీగా ఉంటది. తినే మన సౌత్ ఇండియన్ షెఫ్ బాలకృష్ణ గారు. ఆఫ్టర్ సో మెనీ ట్రైల్స్ నేను తినని సెలెక్ట్ చేశాను స్పెషల్లీ ఆంధ్ర క్యూజిన్ కోసం. ఆల్రెడీ నిఖిల గారు చెప్పారు, సో మీరు చెప్పండి అంటే ఫుడ్ గురించి. ఇది మనకి పలావ్ సార్. ఇది అది ఇది రాజుగారి కోడి పలావ్. రాజుగారి కోడి పలావ్ అంటే ఇది కర్ణాటక, చిటిముత్యాలు అంటే కర్ణాటక అటు సైడ్ ఎక్కువ వాడతారు. దొన్నె బిర్యానీ అంటారు. యాక్చువల్లీ గిరీష్ గారు వచ్చి వేరే మసాలా స్టఫ్ చేస్తారు. రైస్ ఒకటే, అది వచ్చి దొన్నె బిర్యానీ. అది డిఫరెంట్ మసాలా ఉంటుంది, డిఫరెంట్ గ్రేవీ ఉంటుంది. మనమే ఈ రైస్ తోటే మన ఆంధ్ర టైప్ ఎలా చేస్తారు, ఆంధ్ర స్పైసెస్ వాడి చేస్తారు అన్నమాట. రెడ్డిష్ వస్తుంది అనమాట. సేమ్ రైస్. ఈ రోజు ఇండియన్ స్పెషల్ కర్రీస్, చికెన్ కర్రీ ఉంది, గుత్తకాయ కర్రీ. ఉట్టి అంటే నార్మల్ చికెనా లేదంటే ఏదైనా మన ఆంధ్ర చికెన్, రాయలసీమ టైప్ ఆంధ్ర చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, మన ఆంధ్ర టైప్ లో గుత్తకాయ కర్రీ. ఓకే. యాక్చువల్లీ ఆ స్పైసెస్ స్మెల్ చూస్తుంటేనే కొంచెం ఊరుతుంది, ట్రై చేయాలని ఉంది. వెంటనే ట్రై చేద్దాం. సో ఫైనల్లీ టేబుల్ మీదకి అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఏదని చెప్తే అది ట్రై చేద్దాం ఒకసారి. మీరు చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి రాజుగారి కోడి పలావ్. ఓకే. ఇది వచ్చేసి బగారా రైస్ విత్ గుత్తి వంకాయ కర్రీ అండ్ పనీర్ కర్రీ ఫర్ వెజిటేరియన్స్. yes. అండ్ ఇది వచ్చేసి బగారా రైస్ విత్ కాకినాడ చికెన్ అండ్ గోంగూర చికెన్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ. ఇది అన్లిమిటెడ్ పలావ్ రైస్ ఏంటి? ఇది అన్లిమిటెడ్ బగారా రైస్. ఓకే. నెక్స్ట్ అది. అండ్ ఇది వచ్చేసి ప్రాన్స్ పలావ్. ఓకే. అండ్ స్టార్టర్స్ గురించి చెప్తారా? స్టార్టర్స్ ఇది గుంటూరు కారం చికెన్ వేపుడు, ఓకే, కరివేపాకు చికెన్ వేపుడు, కొత్తిమీర చికెన్ వేపుడు, అండ్ అది వచ్చేసి చికెన్ కాజు పకోడా. సో వెరీ ఎక్సైటెడ్. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో, చూసి మీకు జెన్యూన్ గా రివ్యూ చెప్తా. ఓకే. సో నేను ఒక్కడే ఇంత తినలేను కాబట్టి మీరు కూడా కంపెనీగా కావాలి నాకు. ఒక్కొక్క ఐటమ్ అంటూ ట్రై చేద్దాం. నా రివ్యూ నేను చెప్తా, మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. ఓకే. ఒక్కటనే కాదు కానీ అన్ని సాఫ్ట్గా టెండర్గా, ఏదైతే అంటే స్పెషల్గా లైక్ కొత్తిమీర అవ్వచ్చు, లేదంటే కరివేపాకు అవ్వచ్చు, కాజు కోడి పకోడీ అంట. ఎక్కువ కాజు వేసాడు. ఇది కొంచెం క్రిస్పీగా ఉంది దాంతో దీంతో కంపేర్ చేస్తాను. మాస్ ప్లేస్లో బయట పకోడీస్ తింటే ఎలా ఉంటుంది టేస్ట్ కాకపోతే ఇంకా క్యాష్యూ అంతా వేసేసరికి కొంచెం రిచ్ ఫ్లేవర్ టైప్లో బాగుంది. ఓవరాల్ స్టార్టర్స్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ టేస్ట్ ఉంది. అండ్ ఆ స్పైసెస్ ఏదైతే యూజ్ చేశారో ప్రతి దాంట్లో డిఫరెంట్, కరివేపాకు కావచ్చు, కొత్తిమీర కావచ్చు, లేదంటే ఈ గుంటూరు కారం కావచ్చు, ఒక్కొక్క స్పైసెస్ అనేది టచ్ అవుతుంటే అంటే తినేటప్పుడు టచ్ అవుతుంటే బాగుంది. అంటే ఏది బెస్ట్ అని చెప్పలేం కానీ అన్ని బాగుంది. ఒకసారి పక్క ట్రై చేయండి. ఆ పేరు తగ్గట్టే ఉంది. స్టార్టర్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ పలావ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పలావ్స్. సో ఫస్ట్ ప్రాన్స్ ట్రై చేద్దాం.
చూపిస్తాను. కొంచెం పెట్టు Yeah. నేను అక్కడ Done? ప్రాన్స్ ఎంత మెత్తగా ఉందంటే వెరీ సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంది. అండ్ ఆ మసాలాస్ ఏదైతే యూజ్ చేస్తారో లైక్ కర్రీకి వాడారో చాలా స్పైసీగా అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా బాగుంది. అంటే బగారా రైస్తో ఆ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఆ సీ ఫుడ్ టేస్ట్ తెలుస్తుంది. అంటే మటన్ తిన్నా లేదంటే చికెన్ తిన్నా దానికి ఒక ఎరోమా ఉంటుంది. ఇప్పుడు మటన్కి ఒక స్మెల్ ఉంటుంది, చికెన్కి ఒక స్మెల్ ఉంటుంది. అలానే సీ ఫుడ్కి కూడా ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది చూసారా, క్రాబ్స్ కానీ ప్రాన్స్కి కానీ. యాక్చువల్లీ రాజమండ్రి సైడ్ వెళ్తే ఇలాంటి ఫుడ్ ఉంటుందండి. ఆ ప్రాన్స్ ఆ కుక్ చేసే ఆ టెక్స్చర్ చాలా నచ్చింది నాకు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, కర్రీ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రాజుగారి కోడి పలావ్ అంట. యాక్చువల్లీ మీరు గమనించారో లేదో కానీ ఇది చిన్న చిట్టిముత్యాల రైస్ దొండె బిర్యానీ. ఓకే. ఇది మరీ అంత స్పైసీ లేదు, గుడ్. పీస్ కూడా టెండర్గా ఉంది. అండ్ ఇంట్లో అమ్మ చేస్తుంది చూసారా, కొంచెం ఫ్రై చేస్తారు సండే అలా కర్రీ అలా ఉంది. బిర్యానీ టేస్ట్ వల్ల కొంచెం హైలైట్ అయిపోయింది. రెండు వేసుకొని తింటే ఆబా సోబా అలా ఉంది. యాక్చువల్లీ నీకు ఫిష్ అంటే చాలా ఇష్టం కదా నీకు? నాకు చికెన్. ఫిష్ లైక్ టామరిన్ ఏదో వేసినట్టున్నాడు. ఫిష్ ఊరి 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 ఒక టేస్ట్ వస్తుంది చూసారా, అదే ఉంటుంది. యాక్చువల్లీ ఏది బీట్ చేయలేదు. అంటే నాన్ వెజెస్ లో చాలా ఉంటాయి కానీ ఫిష్ టేస్ట్ అలాగే సపరేట్ ఉంటుంది. దాని ఫ్యాన్ బేసే సపరేట్. బాగుంది ఫ్లేవర్గా. రాజమండ్రి సైడ్ రాయలసీమ సైడ్ ఎక్కువ తింటారు. నెల్లూరు 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 చేపల పులుసు ఫేమస్. అన్నిట్లో ఫస్ట్ ప్రాన్స్ చాలా నచ్చింది, అదొక స్పైసీ ఇచ్చి పడేసింది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఎలా ఉంది సార్? పుల్ల పుల్లగా మనకి ప్రాన్స్ హై తీసుకెళ్తే ఇది రాజుగారి కూల్ డౌన్ చేస్తుంది. అవును అవును రాజుగారి కోడి పలావ్ అనేది కొంచెం అంటే లెస్ స్పైస్ తినే వాళ్ళకి నచ్చుతుంది. నాకు కూడా నచ్చింది, అంటే ఫ్లేవర్ఫుల్ దొన్న బిర్యానీ వాళ్ళకి నచ్చింది. కానీ దానికన్నా మించి నాకు బగారా రైస్ అంటే పలావ్ ఇంకా ప్రాన్స్ అనేది చాలా బాగుంది, అంటే చాలా స్పైసీగా ఇచ్చి పడేసింది. నెక్స్ట్ దాన్ని కూల్ డౌన్ చేయడానికి ఈ టామరిండ్తో ఆ పులుసుతో చేప కొంచెం కూల్ డౌన్ చేస్తుంది, అంటే ఆ స్పైసెస్ అంతటిని లేపి ఒకేసారి ఇది చేస్తుంది. సో హాయిగా కమ్మ ఉంది. సో వెజ్లో అయితే ఇది సమ్ పంజాబీ పన్నీర్ టైప్లో ఉంది, పన్నీర్ అండ్ పలావ్. ఓకే మరి అంత కాదు. నెక్స్ట్ గుత్తొంకాయ గ్రేవీ వేసుకున్నాం. అంటే నేను కొంచెం గుత్తొంకాయ తిన్నాను, కాకపోతే ట్రై చేయాలి కదా టేస్ట్, అంటే గ్రేవీ యొక్క టేస్ట్ ఒకటి చెప్తా ఎలా ఉంది. సో గుత్తొంకాయ గ్రేవీతో పలావ్ హైలైట్ ఉంది. యాక్చువల్లీ రైస్తో కాకుండా నాన్స్తో కానీ బటర్ నాన్స్తో కానీ లేదంటే ఏదైనా తందూరి రోటీతో కానీ తింటే ఇచ్చి పడేస్తాను. మీకు నచ్చిందా రెస్టారెంట్? మీ రివ్యూ ఏంటి అంటే రెస్టారెంట్ పైన? నాకైతే ఏ డిష్ ప్రకారం ఆ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఐ లైక్ ఇట్. అండ్ నీ విషయానికి వస్తే దీని దానికి యూనిక్ గా ఉంది ఫ్లేవర్స్ అంతా. సో ఓవరాల్ సూపర్. మోస్ట్గా నీకు గూగుల్ గుయి అన్న ఫుడ్ ఏంటి అసలు? గూగుల్ గోయింగ్ అందబట్ట ప్రాన్స్ మన ఫస్ట్ తిన్నాం కదా. ఓకే ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ అయితే చాలా బాగుందండి. నాకు మోస్ట్ స్పెసిఫిక్ థింగ్ అంటే 199 కాన్సెప్ట్ ఏదైతే ఉందో, Yeah. అంటే తక్కువ బడ్జెట్ లో క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇచ్చారు చూసారా, అది నాకు బాగా అనిపించింది. దానికి రీజన్ వచ్చేసి ఇక్కడ అందరు వర్కింగ్ ఎంప్లాయీస్ కదా, సో వాళ్ళు బడ్జెట్ కి చాలా మంది నాన్ వెజ్ తినాలనుకుంటారు. No. సో దట్ ఈస్ ద రీజన్ ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారుగా ఈ రోజు అయితే మంచి ప్లేస్ లో అయితే ఫుడ్ ట్రై చేసాం. అండ్ మీరు కూడా నెక్స్ట్ టైం ఇట్ సైడ్ వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. అండ్ మచ్ మోర్ ఫుడ్ కంటెంట్ కోసం పేజ్ అయితే ఫాలో చేయండి. సైనింగ్ ఆఫ్.